నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। తాడిపత్రి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ అధికారి దాశరథి గారికి సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ విద్యార్థులకు అపార్ ఐడి నమోదు విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు। బర్త్ సర్టిఫికెట్లలో పుట్టిన రోజుల వివరాలు తప్పులు ఉంటే కరెక్షన్ చేసేందుకు మున్సిపల్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఒకరే ఉండడం వల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। అదనంగా 2 ఆపరేటర్లు నియమించాలని, అంతేకాకుండా ఆధార్ సెంటర్లో వందల నుండి వేలాది రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్నారు। వెంటనే ఆధార్ సెంటర్లకు వాటికి తగిన రేట్ల పట్టిక బోర్డులను ఏర్పాటు చేయాలని, ఏపీఏఏఆర్ఐడి నమోదు కొరకు ప్రభుత్వ స్కూళ్లలో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు వెంటనే బర్త్ సర్టిఫికెట్ మార్పు చేర్పుల కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। మరి ఒక్కొక్కరికి పని జరగాలంటే కన్నా వారం 10 రోజులు 15 రోజులు కూడా పడుతూ ఉంది। రేపు రండి మొన్న రండి, ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు పనులు విడిచిపెట్టి తల్లిదండ్రులు రోజు రావడం జరుగుతూ ఉంది। మరి అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ గురించి ఒకంగా 3 సెంటర్లు కూడా పెంచాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా టౌన్లో ఆధార్ కార్డుల సెంటర్ల దగ్గర కూడా ఒక దోపిడీ జరుగుతూ ఉంది। ఎందుకంటే అక్కడ రేట్లు ఎవరితో పడితే వాళ్ళతో 200, 300, 500 వసూళ్ళు చేయడం జరుగుతూ ఉంది। మరి మేమేమంటున్నామంటే పట్టిక ధరల బోర్డు అక్కడ వేయాలని చెప్పి ఒక రేటు కేటాయిస్తే ఆ రేటు వాళ్ళకు ఇచ్చేసి పని చేసుకొని వస్తారని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా ఆధార్ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి టౌన్లో ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం। మరి ఇక్కడ ఉండే పాలకులు కూడా చెప్తా ఉన్నాం, ఈ అన్యాయాన్ని వెంటనే అరికట్టాలి, అధికారులు కూడా అరికట్టి మరి బర్త్ సర్టిఫికేట్ గురించి ఇక్కడ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।